అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. 'బిగ్ బాస్' సీజన్ 8 అప్డేట్స్‌తో ఇవాళ వచ్చేసాను. గొడవల కోసమే షోకి వచ్చారేంట్రా బాబు! ఫస్ట్ రోజే ఒకరి మీద మరొకరు యుద్ధానికి దిగుతున్నారు అన్నట్టుంది 'బిగ్ బాస్' హౌస్‌లోని పరిస్థితి. 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ ఒకరిని మించి మరొకరు ఉన్నారు. మొదటి రోజే వివాదాలు, గొడవలు మొదలయ్యాయి. ఎవ్వరూ తగ్గడం లేదు. కిచెన్‌లో మొదలైన చిన్న గొడవ పెద్ద వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. కుకింగ్ విషయంలో ప్రెషర్ తీసుకుంటూ, వంట విషయంలో నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, తమ వల్ల కాకపోతే మేం తీసుకుని చేస్తామంటూ మండిపడింది సోనియా ఆకుల. ఈ విషయాన్ని కూల్‌గా తీసుకోలేకపోతున్నానంటూ హడావిడి చేసింది. హౌస్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఈ విషయంలో ఏమాత్రం తగ్గలేదు. అయితే సోనియా ఎవరి మీద కోపం చూపిస్తోంది అన్న విషయం మాత్రం తెలియడం లేదు. ఎవరు వంట చేయాలనే విషయంలో ఏకాభిప్రాయం రాలేదు. అందరూ ఒకేసారి మాట్లాడుతుంటే అభయ్ నవీన్ చైల్డిష్‌గా బిహేవ్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు. గతంలో ఉన్న కెప్టెన్ వ్యవస్థను తీసేసిన బిగ్ బాస్ ఆ స్థానంలో చీఫ్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు. ఈ క్రమంలో చీఫ్ సెలక్షన్ పై రచ్చ స్టార్ట్ అయింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ విషయంలో సోనియా, యష్మి గౌడల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదిలా ఉంటే ఇంట్లో ముగ్గురు చీఫ్లు ఉంటారు. వారి సెలక్షన్ విషయంలో కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పని విషయంలో ఒక పద్ధతిగా వెళ్లాలని బేబక్క ఇచ్చిన సూచనతో చాలా మంది విభేదించారు. బేబక్కను విమర్శించడం స్టార్ట్ చేశారు. మీకు ఇల్లు చూసుకోవడం వచ్చా అని బేబక్కను కిరాక్ సీత ప్రశ్నించింది. ఈ విషయంలో నైనిక కలుగు చేసుకుని ఈ ఫైర్ ను ఇంకాస్త పెంచింది. గొడవను పెద్దది చేసింది. ఈ క్రమంలోనే సోనియా మాటలు మరికాస్త వివాదాన్ని పెంచాయి. యష్మి గురించి సోనియా చెబుతుండగానే సోనియాను మాట్లాడనివ్వకుండా యష్మి ఫైర్ అయింది. ఘాటు వ్యాఖ్యలు చేస్తూ మీకెందుకు నా గురించి అంటూ నిలదీసింది. అప్పుడు నిఖిల్, అఫ్రిది మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రోమోలో అది వాడి వేడిగా కనిపిస్తోంది. చీఫ్ ఎంపిక కోసం జరిగిన ఈ ప్రక్రియ ఎలా జరిగింది, చివరకు ఎవరు చీఫ్ గా ఎన్నికయ్యారు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాల్సిందే. మూడో రోజే అసలు కథ మొదలైంది. ఈ వారం నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. మొదటి రోజే గొడవలు, కొట్లాటలతో గందరగోళంగా మారిన బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల ప్రక్రియ మరింత మంటలను రగిల్చింది. చిల్లర గొడవలతో హౌస్ అంతా చిందరవందరగా తయారైంది. ఎవరికి వారు తాము హైలైట్ అవ్వాలన్న ఆరాటంలో దొరికిన ప్రతి వారితో గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టేశారు. మరీ ముఖ్యంగా సోనియా అయితే నోటికి ఏ మాత్రం రెస్ట్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరిపై ఒంటికాలితో లేస్తోంది. ఈ క్రమంలోనే వీరి గొడవల మంటను రెట్టింపు చేయడానికి నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. కంటెస్టెంట్స్ అందరూ ఒకరిపై మరొకరు కోపం పెంచుకుని మండిపడుతుంటే ఈ నామినేషన్లు ఆ మంటలను ఇంకాస్త పెంచాయి. బేబక్కను మరోసారి కుక్కర్ విషయంలో నామినేట్ చేసింది సోనియా ఆకుల. మళ్ళీ పాడిన పాటే పాడింది. ఇర్రెస్పాన్సిబుల్ అంటూ ఓ 100 సార్లు ఆ పదం వాడింది సోనియా. ఈసారి బేబక్క మాత్రం తనను తాను డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేసింది. కుక్కర్ పని చేయకపోతే నన్నేం చేయమంటారు, అందులో ఆవిరి మొత్తం పోవాలి కదా అంటూ తన వర్షన్ను తాను చెప్పుకొచ్చింది. బేబక్కతో పాటు తాను నామినేట్ చేస్తున్న ఇతర కంటెస్టెంట్స్ పై కూడా ఫైర్ అయింది సోనియా. అందరినీ టార్గెట్ చేస్తూ హౌస్ లో తానే హైలైట్ అవ్వాలని చూస్తోంది. అందరి మధ్య పుల్లలు పెడుతూ వస్తున్న మణికంఠ కూడా నామినేషన్స్ లో తన టాలెంట్ చూపించాడు. శేఖర్ భాషను నామినేట్ చేసి షాక్ ఇచ్చాడు. మణికంఠ చేసిన పనితో ఇద్దరి మధ్య గొడవ వాతావరణం నెలకొంది. నువ్వు చేసింది కరెక్ట్ కాదంటూ మణికంఠపై ఫైర్ అయ్యాడు శేఖర్ భాష. వాడి వేడిగా జరిగిన నామినేషన్ ప్రక్రియలో హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన వారు ఎవరో వేచి చూడాల్సిందే. ఇప్పటికే ముగ్గురు చీఫ్లు తమ బాధ్యతలను తీసుకున్నారు. వారి మాటలు హౌస్ లో ఎంతమంది వింటారనేది నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో 14 మంది కంటెస్టెంట్స్ సీజన్ 8 లో అడుగు పెట్టారు. పెద్దగా తెలిసిన ముఖాలు కాకపోవడంతో ఆడియన్స్ అప్సెట్ అయ్యారు.